ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానంతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 4. కాబట్టి వీరున్నంతలో జాగ్రత్తగా లాభం వచ్చినటువంటి ఆదాయాన్ని కాపాడుకుంటూ వ్యయాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి.
ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గురువు యొక్క అతిచారత్వ దోషం వలన 3వ స్థానంలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు దాదాపుగా జూన్ 1వ తేదీ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగజేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బంధువులే శత్రువులయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కొన్ని శుభసూచికాలైనటువంటి వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి సంప్రదింపుల్లో కూడా బంధువుల యొక్క జోక్యము పనికిరాదని మేషరాశి వారు గుర్తించాలి. ఎందుకంటే ఆ యొక్క వ్యవహారాలని చెడగొట్టడానికి వారు ఏదో రకమైనటువంటి అడ్డదారి వెతుకుండే పరిస్థితులు ఉంటాయి. లేనిది ఉన్నట్టుగా సృష్టించి చెప్పే పరిస్థితులు కొంతమంది మేషరాశి జాతకాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఈ నక్షత్ర సముదాయమే మేషరాశి. అట్లాగే మేషరాశి వారికి ఈ యొక్క గురుడు దాదాపుగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా చతుర్థ స్థానమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి మిత్రరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మధ్యకాలంలో విద్యార్థులకి కొంత ఊరట కలగడానికి, అంటే ఉన్నతమైనటువంటి విద్యల కోసము విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంచెం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొంత మాతృ సంబంధిత విషయాలయందు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వలన తండ్రి గారికి సరైనటువంటి గృహాన్ని పోషించేటటువంటి శక్తి లేక వీరి యొక్క ఉన్నతమైనటువంటి చదువుకి సంబంధించిన విదేశాలకు వెళ్ళడానికి ప్రోద్బలము లభించే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే మిత్రువులు శత్రువులయ్యే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహ వలన కొంతమంది తమ యొక్క ఆస్తుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తులు భూములు జప్తు జరిగే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు నెలకొల్పినటువంటి పారిశ్రామికవేత్తలకి కూడా కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సౌఖ్యహీనత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా సరే గృహాలు వాహనాలు కొనేటటువంటి మానసిక సంకల్పము అధికమవుతుంది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అక్టోబర్ ఎండింగ్ వరకు వీరు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఫలించటానికి చాలా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. చదువు విషయంలో కూడా అడుగడుగున ఆటంకాలు కలగడానికి మేషరాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత కష్టపడ్డా కూడా ఏలినాడి శని ప్రభావం కానివ్వండి, ద్వాదశంలో ఈ యొక్క శని భగవానుడు పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలోనే ప్రయాణం చేయటం ద్వారా బుద్ధి వికలత్వము, మానసికంగా ఏదో తెలియని నిరీక్షణ, ఇంకా ఎన్ని రోజులు ప్రతి విషయంలో నిరీక్షించాలి అనేటటువంటి నిర్లిప్తతతో పూర్తి నిరుత్సాహము, ఒంటరి పోరు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే కుటుంబంలో సరైనటువంటి ఆర్థిక ఔన్నత్యము లేక, అట్లాగే కుటుంబంలో సరైనటువంటి సహకారము, కుటుంబ పోషణ లేక, తినేటటువంటి తిండి కూడా వారికి వంట పట్టక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో వీరికి కొన్న స్వల్ప నష్టాదులు కలగడానికి అవకాశము అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. తదుపరి గురువు యొక్క పంచమ స్థాన స్థితి, అంటే నవంబర్ నుంచి జనవరి 24వ తేదీ వరకు కూడా, అంటే 2027 జనవరి 24 వరకు గురువు యొక్క అత్యంత యోగదాయకమైనటువంటి పరిస్థితి వీరిని ఆరోగ్యరీత్యా కాపాడుతుంది. పుత్ర సంతానము కలుగుతుంది. విపరీతమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, అంటే షేర్స్ కానీ స్టాక్ మార్కెట్లు కానీ లేకపోతే ప్రభుత్వ రంగ ఉద్యోగులకి ఏదో విధమైనటువంటి మంచి లాభదాయకంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దైవాన్ని స్మరించేటటువంటి సమయం దొరుకుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఎందుకంటే మనకి జూన్ 2వ తేదీ నుండి జూన్ 13 వరకు కూడా సార్ధ త్రికోటి సహిత మరి యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి వీరు ఏదైనా సరే ఆ యొక్క నదీ తీర్థాలకు వెళ్ళి పుణ్యాన్ని మూటగట్టుకోవాలని సంకల్పం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నవంబర్ 1వ తేదీ నుండి కూడా జనవరి 24 వరకు కూడా గురుడు యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహము వీరిని కాపాడుతుందనే చెప్పుకోవాలి. సంతానపరమైనటువంటి అభివృద్ధి కావచ్చు, అట్లాగే సంతాన లాభపరమైనటువంటి విషయాలు, విశేషమైనటువంటి ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాదులు, అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాలను కూడా వీరికి ధనలాభాదులు కలగటానికి చాలా అవకాశం ఉంది. మేషరాశి వారికి డిసెంబర్ 5 వరకు కూడా లాభంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. ఉద్యోగంలో కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్ విషయాలలో
వీరు కోరుకున్నది కొంచెం కష్టమైనప్పటికీ శారీరకంగా మానసికంగా నిలబడి వారికి ఉన్నటువంటి తెలివితేటలతో మాట్లాడి గనక ముందుకు వెళ్ళగలిగితే రాహు అనేటటువంటి గ్రహము డిసెంబర్ 5 వరకు కూడా వీరిని యోగించేటటువంటి దిశలో నడుపుతోందని చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి అధికారులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పారిశ్రామికవేత్తలతో కానీ వీరికి అట్లా కొంతమంది వ్యవసాయంలో ఉన్నతమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఆ వ్యవసాయపరమైనటువంటి విషయాల్లో కూడా నవంబర్ తర్వాత చక్కటి లాభాపేక్ష కలుగుతోంది మేషరాశి వారికి. చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహము మరి మేషరాశి వారికి సంతాన సమస్యలన్నీ డిసెంబర్ 5 వరకు ఇస్తోంది. అంటే సంతానం లేనటువంటి వారికి మరి గర్భశ్చిద్ర దోషాలని, సంతానం ఉన్నటువంటి వారికి మరి ఈ కేతువు వలన విశేషమైనటువంటి నష్టాలని కలుగు చేస్తోంది. అంటే వారి మానసిక ప్రవర్తన కావచ్చు, లేకపోతే సౌఖ్యహీనత కావచ్చు, తల్లిగారి యొక్క ఆరోగ్యము కూడా కొంత ఇబ్బందులను కలుగజేయడానికి, వీరు అనుకున్నటువంటి ప్రణాళికలను సరైన సమయంలో వాటిని క్లియర్ చేసేటటువంటి పరిస్థితి లేక చిత్ర విచిత్రమైనటువంటి మానసిక దుర్బలత్వం కలగడానికి మేషరాశి వారికి కేతువు ప్రతికూలిస్తున్నాడు. ఆరోగ్యపరంగా చూస్తే కనుక కేతువు వలన డిసెంబర్ 5 వరకు కూడా క్షుద్బాధ అంటే జఠరపరమైనటువంటి సమస్యలు వీరిని అంతు చిక్కని ఏదో సమస్య వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి కాస్త మానసికంగా గణపతి ధ్యానం చేయండి. కేతువు యొక్క స్తోత్రము ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అనేటటువంటి శ్లోకాన్ని నిత్యము కూడా సూర్యోదయం తర్వాత దీపారాధన కొబ్బరి నూనెతో చేసి ఈ యొక్క కేతుగణ స్తోత్రాన్ని 70 సార్లు చదివి ఓం గం గణపతయే నమః అనేటటువంటి ఈ బీజాక్షర మంత్రాన్ని దాదాపుగా 108 సార్లు చదివి గణపతి అష్టోత్తరంతో గరికతో పసుపుతో కానీ అర్చన చేయండి. సంతానపరమైనటువంటి అన్ని నష్టాలు తొలగిపోయి లాభాలు కలగడానికి అవకాశము. అట్లాగే రాహు ఆల్రెడీ డిసెంబర్ వరకు బాగున్నాడు. డిసెంబర్ 5 తర్వాత కూడా దశమంలో ఉన్నటువంటి రాహు వలన ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. విశేషమైనటువంటి సౌఖ్యాదులు, కీర్తి ప్రతిష్టలు కలగడానికి రాహు చాలా తోడ్పడతాడు. కర్మ నివృత్తి దోషాలు పోయి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే జనవరి 24 తర్వాత మళ్ళీ గురుడు యొక్క రిట్రోగ్రేషన్ వలన మళ్ళీ ఆ కర్కాటక రాశి ఫలితాలని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గురుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయించేయండి జనవరి 25 తర్వాత. అట్లాగే జూన్ 1 వరకు కూడా గురువుకి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుందండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని 160 సార్లు ఎవరైతే చదివి దక్షిణామూర్తి అష్టోత్తరంతో ఇంట్లో పూజ చేస్తారో వారికి చక్కటి అనుకూలమైనటువంటి వ్రాత పరీక్షల్లో కానివ్వండి, లేకపోతే విదేశీయాగపరమైనటువంటి విద్యాభివృద్ధి కానివ్వండి, చేసే ప్రతి ప్రయత్నంలో కూడా అభివృద్ధి కనబడడానికి, వ్యాపార సిద్ధి కలగడానికి, ఆర్థిక ధన సంపద, వివాహ విషయంలో అనుకూలతలు కలగడానికి గురుగ్రహం అనుకూలిస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శనివార నియమాలు పాటించండి. శనివార వ్రతాలు కానీ, వెంకటేశ్వర స్వామి దీపారాధనలు కానీ చేస్తూనే ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ వదలకుండా ప్రతినిత్యము చదవండి. ప్రతి శనివారము కూడా సాయంకాల ప్రదోషకాల సమయంలో శనికి అభిషేకం నువ్వుల నూనెతో చేసి నువ్వులతో అర్చన చేసి ఈ సంవత్సరం అంతా హనుమంతుల వారికి శ్రీరామ అనేటటువంటిది తమలపాకు మీద చేత్తో చక్కగా రాసి ఈ వేలుతో మధ్యవ్రేలుతో రాసి కనుక ఒక 108 ఆకులు ఆయనకి దండగా సమర్పించిన మీకు విశేషమైనటువంటి కాళ్ళ దగ్గర అర్చన చేయకూడదండి, దండ మాత్రమే వేయాలి. విశేషమైనటువంటి శని అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మీరు ఎటువంటి కార్యాన్నైనా ముందుకు తీసుకెళ్తారో అనారోగ్య నివృత్తి జరుగుతుంది. అట్లాగే ఆర్థిక ధన నష్టాలు జరగవు. శని వలన కలిగేటటువంటి దుర్బలత్వాలన్నీ కూడా మటుమాయమైపోయి హనుమంతుల వారు సర్వదా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని యోగించేటట్టుగా రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారు అధికంగా కష్టపడాలి, అధికంగా ఆలోచించాలి. ఎటువంటి సిస్టమ్నైనా సరే అనుభవించడానికి పరిశ్రమ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ తెలివితేటలు, మీ జ్ఞానము ఎంత దూరమైనా తీసుకెళ్తే ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రహ ఫలితాలు గోచారంలో ఎట్లా ఉన్నప్పటికీ చంద్రుడి నుంచి మాత్రమే ఇవి సూచిస్తూ ఉంటాయండి. కొంతమందికి జన్మజాతకంలో వారి యొక్క దశలు అంతర్దశలు యోగించకపోయినా వారి యొక్క జన్మలగ్నము వేరే ఉండి ఆ లగ్నానికి ఈ శని కానీ కేతువు కానీ ఇంకా పాపయుక్తమైనటువంటి పరిస్థితులు ఇస్తున్నా ఇంకా విశేషమైనటువంటి పాప ఫలితాలు, అశుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఈవెంట్స్ వైజు ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపార వృద్ధి లేదా సంతాన ప్రాప్తి, వివాహము
ఇట్లా అన్యోన్య దాంపత్యము, కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో మీరు ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా కూడా అనుకూలించట్లేదు, ఈ గ్రహస్థితులన్నీ కూడా వింటూనే ఉన్నాము, సరైనటువంటి ఫలితాలు కనగట్లేదు అనుకున్నప్పుడు సరైనటువంటి జ్యోతిష్కుల్ని సంప్రదించి చక్కగా వారి యొక్క జాతక విశ్లేషణని తృప్తికరంగా వినండి. ఏమేం గ్రహస్థితులు జరుగుతున్నాయి, అసలు మీ జాతకం ఎలా ఉంది పుట్టినప్పుడు, లగ్నం ఏంటి, అట్లాగే గ్రహాలు ఇప్పుడు నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, ప్రజెంట్ ఇప్పుడు అవి అనుకూలిస్తున్నాయా, మాకు అసలు ఏ ఈవెంట్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మా కోరిక ఎందుకు తీరట్లేదనే విషయాన్ని మీ జన్మజాతక రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి జన్మజాతకం లేనటువంటి వాళ్ళు, వారి యొక్క తిథులు, నక్షత్ర, డేట్ ఆఫ్ బర్త్లు అవి తెలియనటువంటి వాళ్ళు మాలాంటి గురువులకు ఫోన్ చేసినప్పుడు ప్రశ్నాశాస్త్రం అని ఉంటుంది. ఆ హోరడీ చార్ట్ ప్రకారము మీరు ఫోన్ చేసిన సమయానికి ఏ యొక్క లగ్నం నడుస్తుందో అది మీ జన్మజాతకాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఈవెంట్ కూడా మీకు శుభ ఫలితాలని లేకపోతే ఇబ్బందుల్ని అనేది ఆ గ్రహాలు సూచిస్తూ ఉంటాయి. జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. అంతేగాని ఊరికనే విని 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 గ్రహాలని అన్వయించుకోవడం ద్వారా దోషాలు అధికమవుతాయి. విన్నప్పుడు గురువు ఏదైతే దోష పరిహారం చెప్పాడో ఆ దోష పరిహారం ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది, శరీర దుర్బలత్వాలు తొలగిపోతాయి. ఓం శ్రీ నమో నారాయణాయ నమః, ఓం శ్రీం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మేషరాశి వారికి అఖండమైనటువంటి ధనవృద్ధి కలుగుతుంది.